హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. ఏంటి కార్లో కూర్చొని బిఎస్ టాక్ షో అంటున్నాను అనుకుంటున్నారా? ఇవాళ ఒక స్పెషల్ మీకు డబ్బులు వచ్చే ప్రోగ్రామ్ ఇది, మీకు డబ్బులు వచ్చేది రైట్. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో మనందరికి తెలుసు. వెస్ట్ పని అయిపోయింది, ఇప్పుడు అంతా ఈస్ట్. లుక్ ఈస్ట్ పాలసీ గవర్నమెంట్ కూడా ఈస్ట్లోనే డెవలప్ చేస్తుందంతా. ఒకవైపు హైబ్రిడ్ ఎకానమీ, ఒకవైపు RRR, ఇట్లా అన్ని రకాలుగా అద్భుతమైన డెవలప్మెంట్. ఉప్పల్ టు యాదాద్రి అయితే ఇట్స్ అ గోల్డ్ మైన్. సో అలాంటి చోట్ల మీకు ఒక అద్భుతమైన వెంచర్ ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను. మనం మొన్న జిఎంఆర్ బృందావన్ చూసాం కదా, యాదాద్రికి 900 మీటర్ల దూరంలో, అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఏది మెయిన్ టెంపుల్కి. అంత దగ్గరగా ఉన్న జిఎంఆర్ బృందావన్ మనం చేసాం, సూపర్ హిట్ అయింది. మరి దాని డైరెక్టర్ కూరేటి పూర్ణచంద్రరావు గారి ఇంటర్వ్యూ మీరు చూసుంటారు, అది సెన్సేషనల్ హిట్ అయింది కదా. సో వాళ్ళే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే ఆలేరులో ఇప్పుడు కొంచెం ముందుకు ఒక 10-15 నిమిషాల దూరంలో మెయిన్ హైవే, ఇప్పుడు మనం చూసాం కదా హైవే, అలా వచ్చి ఇలా లోపలికి వచ్చాం అంతే. మరీ వాకబుల్ కాదు కానీ అంత దగ్గర. అలాంటి చోట ఒక అద్భుతమైన ప్రాజెక్టు టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. ఇది దాన్ని మించిన ప్రాజెక్టు. ఇక్కడ ఖాళీ స్థలం కొంటే చాలు, చిన్న ప్రాజెక్టు స్థలం కొంటే చాలు, మీకు 10,000, 20,000, 30,000 రెంట్ స్టార్ట్ ఇమీడియట్గా. ఇప్పుడు మనం మామూలుగా బయట కొన్నాం అనుకోండి, అది ఎప్పుడు పెరిగానో ఆ ల్యాండ్ ఓపెన్ ప్లాట్ కానీ ఏది కొన్నా అది కొని ఏళ్ళ తరబడి ఎదురు చూడాలి, అది ఎప్పుడు అమ్ముడవుద్దో ఎప్పుడు ఏమవుద్దో మనకు తెలియదు. కానీ ఈ అన్ని అప్రూవల్స్ ఉన్న ఈ HMDA లేఅవుట్ అద్భుతమైన టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్లో పెట్టుబడి ఎంత అద్భుతంగా ఉంటుంది ఏంటి అనేది సరే నేను చెప్తే బాగోదు. ఆయన ఇప్పుడు సూపర్ హిట్ రియల్ ఎస్టేట్లో, కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బుర్రా శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సో వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్స్. మన జిఎంఆర్ బృందావన్ సూపర్ హిట్ చేశారు. సో ఇప్పుడు టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. ఓకే. సో నేను చాలా చెప్పాను కానీ మీరు చెప్తేనే జనం నమ్ముతారు. ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ? ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ వచ్చేసి మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాం. ఈస్టే కదా. ఈస్టే. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ టౌన్ లో ఉన్నాం. టౌన్ లో ఒకవైపు ఉంటాం. అవును. మన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి, టౌన్ సెంటర్ కి వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం శ్రీనివాస్ గారు. హైవే, వరంగల్ హైవే ఫేసింగ్. అవును. జనగాము, వరంగల్ అన్ని ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా మన సైట్ ముందు నుంచి మన రిసార్ట్ చూస్తే అన్ని కనిపిస్తున్నాయి, ప్రతిదీ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 100% అంటే ఈ స్పెషల్ మీరు అడిగినారు కదా, ఈ సైట్ ఒక స్పెషాలిటీ ఏంటి, మీరు కనుక ఓపెన్ ప్లాట్ కనుక తీసుకుంటే ఒక కస్టమర్ ఎలిజిబిలిటీ అంటే బ్యాంక్ ఎలిజిబిలిటీ, లోన్ ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్ కనుక తీసుకుంటే 100% లోన్ వస్తుంది. 100% లోన్. కస్టమర్ రూపాయి కట్టాల్సిన పని లేదు, జేబు నుంచి ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. అతనికి టోటల్ ప్లాట్ ఫ్రీ. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ గా టోటల్ ప్లాట్ ఫ్రీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించగలం. ఓకే. ఓ మై గాడ్. ఓకే, సూపర్ ఉంది సార్. అంటే జేబులో డబ్బులు లేకపోయినా అలా వచ్చి కొనేసుకోవచ్చు. అదే కదా ఈ సైట్ ఒక స్పెషాలిటీ అదే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి డెవలప్మెంట్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ కళ్ళతో మీరే చూస్తారు. మనం ఎంత అద్భుతంగా డెవలప్ చేసాము. ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అనుకోండి, లోపల CC రోడ్లు అనుకోండి, ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైట్లు అనుకోండి, సూపర్. ప్లస్ ఇంకా మీరు ఏంటంటే కళ్ళతో చూసే విధంగా కాటేజ్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసాము. సూపర్. నేను ఫ్లైయర్స్ చూసాను అన్ని బ్రహ్మాండంగా. దాని మీద అయితే మంచి ఇది చక్కటి మామిడి తోటలు. అవును, అందుకే ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. రండి శ్రీనివాస్. వండర్ఫుల్ సార్, వెల్కమ్. మీరు రండి, చూడండి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డూప్లెక్స్ విల్లా ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఓకే సార్. రిసార్ట్ అనగానే అందరూ ఇది ఒక రిచ్ వాళ్ళ కోసం చేసే ప్రాజెక్టు, లేదంటే మనకెందుకు లేదు దీంతో ఏమో అని అనుకునే సామాన్యులు ఉంటారు కదా. అవును, వాళ్ళకి ఏంటి సార్ ఇది అన్న? ఇప్పుడు అదే కదా శ్రీనివాస్ గారు, నేను ఏం చెప్పాను, రూపాయి లేకుండా ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ వస్తే ప్లాట్ ఫ్రీగా నేను ఇవ్వడానికి రెడీగా. వాళ్ళకు లోన్ వస్తుంది ఉంటే చాలు. ఎస్ అంటే మనకి మీరు అన్నట్టుగా వచ్చేసాము. హైవే నుంచి స్టార్ట్ అయ్యాము, మరి ఊర్లో నుంచి స్టార్ట్ అయ్యాము. 3 minutes పట్టిందా? అంతేనా? అంతే, 2 minutes. 2 minutes. వండర్ఫుల్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ వచ్చేసింది. వండర్ఫుల్. ఇక్కడ మీరు హ్యాపీగా మనం గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుదాం. సూపర్ సార్. వావ్, టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. అవును సూపర్ సార్. అబ్బా, ఇట్లా చూస్తుంటేనే
ఆ గ్రీనరీ అద్భుతంగా అద్భుతంగా సార్. సోలార్ స్ట్రీట్ లైట్లు అనుకోండి. అచ్చా ఓ అన్ని కూడా అచ్చా సోలార్. ఓకే ఓకే. కానీ చాలా పద్ధతిగా పెంచారు సార్ చెట్లు. మామిడి తోట ఇంత తీసుకున్నారా ఫస్ట్? మామిడి తోట ఆల్రెడీ మనం ల్యాండ్ తీసుకున్నప్పటికీ కొంత మామిడి తోట ఉందండి. ఓకే. ఆ మామిడి తోటని కూడా మనం అచ్చా అచ్చా రోడ్స్ వరకే కట్ చేసి రిమైనింగ్ చెట్లను కూడా ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. సూపర్ సూపర్ సార్. సార్ ఏంటి టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అంటే మామూలుగా గ్రీన్ ల్యాండ్ ఇట్లా పెడతారు కదా రిసార్ట్స్ అంటే టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అంటే మనం చెప్పాం కదండి, దీనిలో మీకు అద్భుతంగా చాలా పెద్ద చెట్లు సుమారుగా 10+ ఇయర్స్ ఉన్న మామిడి తోట ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం నేచర్ ని యూజ్ చేసుకుని సోలార్ స్ట్రీట్ లైట్లు. రైట్. తర్వాత టీమ్ లైన్ అంటే ఏంటి? టీమ్ లైన్ అంటే ఇట్స్ టీమ్ వర్క్. అచ్చా ఓ సూపర్. అదే మామూలుగా గ్రీన్ విడోస్ ఇట్లా ఏదో పెడుతుంటారు కదా కానీ టీమ్ లైన్ అంటే టీమ్ వర్క్ కింద లెక్క. ఓకే. అందరు టీమ్ వర్క్, అందరు టీమ్ వర్క్ ఈ టీమ్ లైన్ ఎకో రిసార్ట్ ప్రతిరూపం. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. సూపర్. సో ఎంత సార్ ఇది? 13.5 ఎకరాలు, 13.5 acres. ఓకే ఓకే ఓకే. సో ఎన్ని విల్లాస్ వస్తున్నాయి సార్? టోటల్ ఇవి నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 186 అండి. ఓకే. మా ప్లానింగ్ ఏంటంటే ఒక 50 విల్లాలు కట్టాలనేది మా ప్లానింగ్. ఓ వావ్ సార్. 13 ఎకరాల్లో 186 ప్లాట్స్, విల్లా ప్లాట్స్. అచ్చా విల్లా ప్లాట్స్. ఎంత సైజెస్ ఎట్లా ఉంది? సైజ్ వచ్చేసి మీకు స్మాల్ సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు కార్నర్ బిట్లు కనుక తీసుకుంటే 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ రూట్ ఏంటి? ఇది వరంగల్. మనం ఇటు నుంచి వచ్చాము. ఇది మనం ఆలేరు ఊర్లో నుంచి వచ్చాము. అచ్చా. నెక్స్ట్ ఇటు కనెక్ట్ అవుతే డైరెక్ట్ వరంగల్ హైవే. మనకు ఇప్పుడు వరంగల్ జనగాం వెళ్ళే ఏ ఎక్స్ప్రెస్ బస్ అయినా కూడా ఈ రోడ్ నుంచి ఇటు నుంచే రాలి. ఓ ఓకే ఓకే. ఊరికి ఎంత దూరం సార్ ఇది? 1 kilometer. 1 kilometer. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సెంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 kilometer. ఓ అంటే ఊరు అవుతారు అంతే. ఊరికి ఆనుకునే ఉంది. ఊరికి ఆనుకోనా? మన పక్కనే ఒక ఏఎంసి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉంది. ఓకే. మన దాంట్లో వన్ సైడ్ వచ్చేసి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. అచ్చా ఓకే. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమొస్తుంది సార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్? డెవలప్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ చాలా బిగ్ పాకెట్ ల్యాండ్ ఉందండి. ఎప్పుడు ఏదైనా కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గా మనకు శ్వేతాంబర్ జైన్ టెంపుల్ వచ్చేసి ఇండియా టాప్ 10 జైన్ టెంపుల్స్ ఇది ఒక జైన్ టెంపుల్, అందరికి తెలిసిన విషయం, కొలన్పాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 minutes లోపు మనం జనగాం చేరుకుంటామండి. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి. అట్ ద యాజ్ ఈజ్ మనకు ఆలయంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఇంచుమించు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ మనకి అవుతుంది. బాబా కమ్యూటింగ్ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రైన్ అనుకోండి, బస్ అనుకోండి, అన్ని రకాల ఫెసిలిటీస్. సూపర్ సూపర్. సో ఇంకా అంటే యాదాద్రికి ఎంత సార్? 15 అంతే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చి 15 నిమిషాల డిస్టెన్స్. 15 నిమిషాలు. కొలన్పాక 5 minutes. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఆలేరు కనుక వచ్చేసి 1-2 minutes. 1 kilometer. ఇంకో రామాలయం కూడా ఉండాలి కదా సార్ ఇక్కడ? జీడికల్ రామాలయం చాలా ఫేమస్. 1000 ఏళ్ల టెంపుల్ అనుకుంటా కదా సార్ అది? వండర్ఫుల్. అది కూడా 10 minutes డ్రైవ్. ఓకే. ఎట్లా పట్టారు సార్ ఇంత అంటే ఇంత సెంట్రల్ లొకేషన్? నేచర్ గా అంటే మేము వరంగల్ వ్యక్తులం కాబట్టి ఓకే ఇట్లాంటి ఒక అద్భుతమైన వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది రైట్ ప్లేస్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకున్నాం. సీరియస్ గా చాలా చాలా బాగుంది సార్. సో ఒకసారి మాకు చూపిస్తారా సార్ ఎట్లా ఉంది? పక్కా శ్రీనివాస్ గారు రండి. ఈగర్లీ వెయిటింగ్. ఎలా ఉంది ఇది? వెల్కమ్ సార్. కానీ అబ్బా ఇలా చూడండి ఒకసారి. ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, బేసిక్ గా ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, ఆ గ్రీనరీ కూడా. ఇది 40 feet CC వైన్ రోడ్ అండి. ఓ. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేవి సోలార్ స్ట్రీట్ లైట్లు. ఓకే. ఇటు పక్కన టేక్ ప్లాంటేషన్, రైట్ సైడ్ వచ్చేసి మనకు మ్యాంగో, అద్భుతమైన మ్యాంగో గార్డెన్. ఇప్పుడు టీక్ ప్లాంటేషన్ లో కూడా ఓనర్ కి పార్ట్నర్షిప్ ఉంటుందా సార్? 100% వాళ్ళదే. ఏ ప్లాంట్ అయితే ఎవరి ప్లాట్ లో వస్తుందో వాళ్ళే ఓనర్. సో మరి మీరు మెయింటైన్ చేస్తారు కదా? మెయింటైన్ చేస్తాం, కంపెనీ మెయింటెనెన్స్ ఫ్రీ. సూపర్ సూపర్. ఓకే వెళ్దాం సార్. షూర్. సో మామూలుగా 30 feet రోడ్లు ఉంటాయి కదా సార్? మీరు 40 అంటే 40 feet రోడ్, మెయిన్ ఎంట్రన్స్ 40 feet రోడ్, రిమైనింగ్ అన్ని రోడ్స్ కూడా 33 feet. 33 feet రోడ్. ఓకే ఓకే ఓకే. సూపర్ సార్. రండి వెళ్దాం. సార్ గ్రాండ్ ఆర్చ్ చూసాం. ఇప్పుడు ఆర్చ్ చూడగానే అర్థమైపోయింది, చాలా ప్రీమియం అనేది మాత్రం అర్థమైపోయింది. సో ఏంటి సార్ శ్రీనివాస్ గారు ప్రీమియం అన్నారు? ఇట్స్ మనకి మన ఫీల్ అయితే ప్రీమియం వస్తుంది ఉంది, కానీ రిలయబుల్ ఫర్ కస్టమర్. ఆఫ్ కోర్స్ ఇక మీకు అన్ని రేరా, HMDA అన్ని ఉన్నట్టున్నాయి. రేరా పర్మిషన్ ఉంది, DTCP పర్మిషన్ ఉంది. ప్లస్ పర్మిషన్లకు మించిన డెవలప్మెంట్ ఇక్కడ మీరు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. సూపర్. చూడగానే అసలు అర్థమైపోతుంది మీరు ఎంత దీన్ని
ఎంత శ్రద్ధగా దీన్ని చూస్తాను Yes, అనేది. yes. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి దీని వెనుక? అంటే ఏం లేదండి, కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి, సాటిస్ఫై Okay. కావాలి, ఫ్యామిలీతో నుంచి ఇక్కడ స్టే చేస్తే వాళ్ళు ఒక అనుభూతి పొందాలనే ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డది. ఓకే, నేను అన్నట్టుగా నిజంగా డబ్బులు లేని వ్యక్తి కూడా ఇక్కడ ఒక ప్లాట్ కి ఓనర్ కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, అవును, మనకు ఫ్రీ 100% లోన్ ఇస్తా ఉంది 2-3 రకాల బ్యాంక్స్. సూపర్ అసలు. కాబట్టి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర డబ్బుని ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, బ్యాంకు వాళ్ళకి లోన్ చేస్తా ఉన్నది, 100% లోన్ చేస్తా ఉన్నది. ఈ అవకాశాన్ని వీలైనంత ఫాస్ట్ గా వాడుకోవాలి. అంటే ఇక్కడ రిసార్ట్ ఎందుకు సార్, ఇక్కడ ఈ ఏరియాలో రిసార్ట్ ఎందుకు? ఎందుకంటే ఇది వరంగల్ హైవేలో ఉన్నాము, Okay. ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాము. ఓకే, కాబట్టి ఏంటంటే మనకు వెస్ట్ హైదరాబాద్ లో కంపేర్ చేస్తే ఓకే, ఈస్ట్ హైదరాబాద్ లో వచ్చేసి మనకి రిసార్ట్స్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే అదే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. అంటే నేను అనుకోవడం సార్, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, నేనేమనుకుంటున్నా అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఫ్యామిలీస్ యాదాద్రికి కానీ తర్వాత జైన్ టెంపుల్కి కానీ లేదంటే రామాలయానికి కానీ కనుక వస్తే ఒకరోజు ముందు వచ్చి కానీ వచ్చిన రోజు కానీ ఇక్కడ స్టే చేసి పుణ్యం పురుషార్థం పక్కా స్టే చేయొచ్చు, పక్కా స్టే చేసి చక్కగా పోయి పొద్దున్న 6 గంటలకు 4 గంటలకు దర్శనాలు చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి. ప్లస్ ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే కాకుండా ఇవాళ ఎంగేజ్మెంట్స్, తర్వాత హల్దీ ఫంక్షన్స్, ఓకే, తర్వాత సంగీత్ ఫంక్షన్స్, వండర్ఫుల్, ఇవన్నీ కూడా ఇక్కడ స్టే. ఇప్పుడు మా ఉద్దేశం కుదరండి, అది కావాలి 50 కాటేజెస్, 50 మనం విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం, ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇట్లాంటి మినీ ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూసారు కదండి, గార్డెన్స్ కి, సూపర్, మ్యాంగో గార్డెన్ అనుకోండి, టీక్ ప్లాంటేషన్ అనుకోండి, ఓకే, ఏదైనా కూడా మనకి ఇన్ని రకాల ఫెసిలిటీస్, ఏమి డిస్టర్బ్ చేయరు, ఎక్కడ ఏది డిస్టర్బ్ చేయమండి, కొన్నాక కూడా ఏమి Yes, డిస్టర్బ్. yes. వావ్, వండర్ఫుల్. అదే దీని మెయిన్ కాన్సెప్ట్ అదన్నమాట. అవును. మొత్తం మీద దర్శనాలకు వచ్చే వాళ్ళైనా, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళైనా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అట్లా ఏదున్నా మన విల్లా మన ప్లేస్ ఉన్న చోటుకు వచ్చి Yes, హ్యాపీగా చేసుకోవచ్చు. సూపర్ సూపర్. రండి శ్రీనివాస్ గారు, So, రిమైనింగ్ అమ్యూనిటీస్ అన్ని చూద్దరు కానీ. ఓకే, ప్లీజ్ రండి సార్. ఇది స్విమ్మింగ్ పూలా సార్? ఎస్, ఓ వావ్, రెడీ స్విమ్మింగ్ పూల్, రెడీ. సో ఏంటి సార్ ఇది? ఇది వచ్చేసి మన గెస్ట్ హౌస్ అండి. ఓకే, ఓకే, ఇక్కడ చిన్న స్టే చేయడానికి కూడా మన కింద ఒక కింద కిచెన్ వచ్చేసి, ఓహో, పైన వచ్చేసి చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ లాగా ప్లాన్ చేద్దాం. ఓకే, ఓకే, ఓకే. ఇది ఓ స్విమ్మింగ్ పూల్. వావ్, ఎస్, స్విమ్మింగ్ పూల్ రెడీ. స్విమ్మింగ్ పూల్ రెడీ అండి, Wow. రెడీ టు యూస్. ఓ, సో ప్రస్తుతానికి ఈ దీంట్లో ఈ యొక్క ఫెసిలిటీ రెడీ అయిపోయింది. ఈ ఫెసిలిటీ రెడీ ఉందండి. ఆ పక్కనే రెయిన్ డాన్స్ కూడా రెడీ చేస్తున్నాము. ఓహో, నెక్స్ట్ వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఇవి కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 1-2 months లో అవి కూడా టోటల్ కంప్లీట్ అయిపోతాయి. సూపర్. ముందు అయితే ఆలేరు వాసులకి ఇది పండగే, ఆలేరు వాసులకి, వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు యాదాద్రి దర్శనం చేసుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా. అంటే ఏ టూర్కి వచ్చినా ఈ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకుండా ఒక ప్లాన్ చేశారు. అవును, సూపర్. సో ఇప్పుడు ఇది అందరి కోసమా సార్? ఇది అందరి కోసం. ఇందులో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములే. ఓకే. సో అంటే ఇప్పుడు కొందరు ఓపెన్ ప్లాట్స్ కొంటారు, కొందరు విల్లా ప్లాట్స్ కొంటారు. అవును. సో ఎవరైనా దీన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఓపెన్ ప్లాట్స్ వాళ్ళ ఏం వివక్ష లేదు, మీరు ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు దూరంగా వెళ్ళారు. ఎందుకంటే అందరు కూడా మన కాంపౌండ్ లో ఉన్నారు, మన టీమ్ లైన్ ఎక్కువ రిసార్ట్స్ లో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ప్రాపర్టీని వాళ్ళు. ఓకే సార్, ఏంటి సార్ ఓపెన్ ప్లాట్ వాళ్ళకి అండ్ విల్లా ప్లాట్ వాళ్ళకు ఉన్న తేడా ఏంటి? ఓపెన్ ప్లాట్, విల్లా ప్లాట్ అంటే ఏం లేదండి. ఓపెన్ ప్లాట్ అయితే కామన్ గా ఒక ప్లాటింగ్ చేసి ప్లాట్ ఇస్తారు. విల్లా ప్లాట్ అంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ విల్లా ప్లాట్. అంటే అదొక వైపు ఇదొక వైపు ఉంటుంది? అట్లేం లేదు, అన్ని కలిపే ఉన్నాయి. అచ్చా, కలిపే ఉన్నాయి. ఓపెన్ అయినా కొనుక్కోవచ్చు, విల్లా అయినా కొనుక్కోవచ్చు. అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అయినా కొనుక్కోవచ్చు, లేదా ప్లాట్ తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అచ్చా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓ, మీరే కట్టిస్తారా వాళ్ళే కట్టిస్తారా? వాళ్ళు కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మా చేయమంటే మేము కూడా చేసేస్తాం. సో ఇక్కడ వాళ్ళ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలా, ఓన్లీ వీకెండ్ విలానేనా? అంటే అట్లేం లేదండి. సపోజ్ ఎక్కడో ఉంటాడు కస్టమర్, అతను వచ్చేసి రెంట్ కావాలనుకుంటే మాకు ఇస్తే రెంటల్ గ్యారంటీ, అంటే రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రెంట్ ఇస్తాము. ఒకటి. రెండోది ఆలేరులో ఉండే వాళ్ళు కూడా వచ్చి, అంటే ఇక్కడ స్టే చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళు తీసుకోవచ్చు. అచ్చా, నెక్స్ట్ ప్లాట్ తీసుకోవచ్చు. సో సార్ వండర్ఫుల్. సార్ లగ్జరీ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్ అని మీ యొక్క థీమ్ చెప్పారు కదా, ఏంటి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజంగా అంటే లగ్జరీ ల్యాప్ ఆఫ్ ద నేచర్ అంటే నేచర్కి బాగా దగ్గరనట్టే కదా. అవును. ఇప్పుడు మనం ఎంట్రన్స్ కానీ చూసాము,
అద్భుతమైన మ్యాంగో గార్డెన్, టేంక్ ప్లాంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ మాత్రమే వాడుతున్నాం. ఓకే. సో స్ట్రీట్ లైట్ 136 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రీట్ అన్ని లైట్ సోలార్, కంప్లీట్ సోలార్. టోటల్ సోలార్. వండర్ఫుల్. ఓకే. టోటల్ సోలార్ ప్లస్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. సూపర్ గా. అది మళ్ళీ డబ్బులు ఇచ్చే టేక్ చెట్లు కూడా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు. కాటేజెస్ లో కూడా ఆల్రెడీ 3 కాటేజ్ రెడీ అయినాయి కదా. కాటేజ్ లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది నిజంగా అక్కడ ఫ్యాన్ ఏసీ అవసరం లేకుండా అంత అద్భుతమైన ఎయిర్ వచ్చే విధంగా మనం. సో ఈ మామిడికాయలు ఏం చేస్తారు సార్, మాకు ఇస్తారా కొనుక్కున్న వాళ్ళకి? లేదండి, ఏ ప్లాట్ లో ఏ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ వాళ్ళకే చెప్తారు. అచ్చా, అవునా? ప్లాట్ ఓనర్కే ప్లాంట్. ఓకే. దానిలో వచ్చే అన్ని ఫలాలు కూడా అతనివే, వాళ్ళవే. ఓకే, సూపర్ సూపర్. సో సార్, ఇప్పుడు ఏ వెంచర్కైనా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? అద్భుతమైన వాస్తు అండి. ఎందుకంటే మన టోటల్ ప్లాట్లు వచ్చేసి కూడా ఎక్కడ నార్త్ సౌత్ అనేవి లేవు. అచ్చా. టోటల్ ప్లాట్లన్నీ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం టోటల్ ఎంటైర్ ప్లాట్స్ కూడా ఈస్ట్ ఒక 70-80 ప్లాట్లు ఉంటే వెస్ట్ కూడా ఒక 70-80 ప్లాట్లు ఉన్నాయి. ఓకే. అది ఓకే. మన రోడ్డు కూడా నార్త్ ఎంట్రన్స్ రోడ్. అచ్చా, ఇది నార్త్ ఎంట్రన్స్ రోడ్. నార్త్ ఈస్ట్ అని వచ్చేదాన్ని? నార్త్ ఈస్ట్ కూడా. నార్త్ ఈస్ట్. సూపర్ సూపర్. నార్త్ ఈస్ట్ అండి. సార్, మీరు ఇట్లా కొన్న వెంటనే అద్దిస్తామని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫుల్ వైరల్ అవుతుంది మార్కెట్లో. ఎలా సాధ్యం అని. అంటే ప్రాక్టికల్గా సాధ్యమేనా? ప్రాక్టికల్గా ఇది సాధ్యం అండి. ఎందుకంటే మేము కమిట్మెంట్ చేసింది సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 39 lakhs, దానికి రెంట్ వచ్చేసి 10,000 rupees రెంట్. ఓకే. అదే 2 bedroom వచ్చేసి 45 lakhs, దాని రెంట్ వచ్చేసి 20,000 rupees రెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 65 lakhs, దాని రెంట్ వచ్చేసి 30,000 rupees రెంట్. ఓకే. నేను ఇవాళ 30,000 రూపాయలు నేను మీకు ఇస్తున్నానంటే అవును, పర్ డే వచ్చేసి డూప్లెక్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 rupees ఛార్జ్ చేస్తాను. అవును. మనకి ఎంటైర్ మంత్ అవసరం లేదు, మంత్లో 15 days అవసరం లేదు. ఓన్లీ వీకెండ్స్, సాటర్డే సండే ఇంటూ 2 అనుకుంటే 8 days per month సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. మనం ఒక 10 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన సర్వీసెస్ చేయొచ్చు. ప్లస్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే 30,000 rupees రెంట్ డూప్లెక్స్ విల్లా ఉందో అది 100% హానర్ చేయొచ్చు. జస్ట్ 30% ఆక్యుపెన్సీ ఉంటే చాలు. ఎస్, 25% ఆక్యుపెన్సీ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సార్, అంటే నా బేసిక్ ప్రశ్న, నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే ఈ ఏరియాలో విజిటర్స్ అంత ఉందా? అంటే వస్తారా? మనం ఎక్కడో అంటే ఏదో జంగల్లో దూరంగా, ఊరికి దూరంగా లేమండి. మనం వరంగల్ హైవేలో ఉన్నాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ టౌన్లో ఉన్నాము. యాదాద్రికి 15 minutes డిస్టెన్స్లో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆక్యుపెన్సీ అనేది అసలు ఇష్యూ కాదు. ప్లస్ రెండోది, ఇక్కడ మనకి మీకు చెప్పాను కదా, ఒక హల్దీ ఫంక్షనో లేకపోతే ఒక సంగీత్ ఫంక్షనో లేకపోతే ఒక ఓపెన్ ఎయిర్లో ఏదైనా రిసెప్షన్ లాంటిది ఏదైనా చేసుకోవడానికి మనం ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తాం. ఓకే సార్. సో 39 లక్షల ప్యాకేజ్ అన్నారు కదా, ఫస్ట్ ప్యాకేజ్, ఓపెనింగ్ ప్యాకేజ్ 39 లక్షలు. సో దాంట్లో ఎన్ని గజాల్లో వస్తుంది, ఎన్ని ఎస్ఎఫ్టీలో కట్టిస్తారు, ఎప్పటి నుంచి అద్దిస్తారు? ఇప్పుడు ప్రతి ప్లాట్ కూడా మనది 165 square yards అండి. ఓకే. 39 lakhs అంటే సింగిల్ బెడ్రూమ్, బెంగళూరు స్టైల్ సింప్లెక్స్ విల్లా. అది అచ్చా, సింగిల్ ఫ్లోర్లో వస్తుంది. ఓకే. మీకు 500 SFTలో ఉంటుందండి. సార్, ఇది కన్స్ట్రక్షన్ వాల్యూతో సహా మీరు చెప్పే కన్స్ట్రక్షన్ వాల్యూతో సహా, కన్స్ట్రక్షన్ వాల్యూ కాకుండా ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో సహా. ఏంటి, ఫర్నిచర్ కూడా ఫ్రీ? ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ, ఏసీ, గీజర్ అన్ని మన ఇంట్లో మనం ఉంటే ఏమేమి అవసరం ఉంటుందో, రిసార్ట్ కాబట్టి ప్రతి ఐటమ్ ఉంటుంది. ఓకే. అదంతా మాదే, కొన్న వాళ్ళదే, ప్రాపర్టీ ఓనర్దే, మెయింటైన్డ్ బై కంపెనీ ఓన్లీ. అదే ఆఫ్ కోర్స్. సో మరి మేము అమ్ముకోవాలంటే ఎట్లా? ఒకవేళ మాకేదో కష్టం వచ్చింది, మాకే చెప్పండి. అచ్చా, మేము పెడతాం. ఓహో, ఇబ్బంది లేదు దాంట్లో. సో బై బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్. ఓకే. ఇంకా 45 లక్షల ప్యాకేజ్, దీన్ని ఎట్లా సార్? ఇది 45 lakhs ప్యాకేజ్ వచ్చి అది కూడా సేమ్ అండి. 165 square yards లో వస్తుంది. 165 square yards, 750 SFT, 750 కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 2 bedroom. అది కూడా బెంగళూరు స్టైల్ సింప్లెక్స్ విల్లా. నెక్స్ట్ వచ్చేసి సింప్లెక్స్ అంటే ఏంటి సార్? సింప్లెక్స్ అంటే సింగిల్ ఫ్లోర్ ని సింప్లెక్స్ అంటారండి. 2 floors వస్తే డూప్లెక్స్ అంటారు. ఓకే. అదే కనుక 3 floors వస్తే ట్రిప్లెక్స్ అంటారు. కరెక్ట్. సింప్లెక్స్ ఫస్ట్ టైం విన్నాను. ఓకే. సో దీనికి అగ్రిమెంట్ ఎలా ఇస్తారు? ప్రతిది కూడా రెంటల్ అగ్రిమెంట్ చేస్తామండి. ఏది కూడా మనం ఏదో వర్డ్ తో చెప్పింది కాదు, ప్రతిది కూడా మీకు యాజ్ పర్ లీగల్ స్టాంప్ పేపర్ మీదనే మనం చేసేస్తాం. 65 lakhs డూప్లెక్స్ విల్లా వచ్చేసి అగైన్ సేమ్ 165 square yards. దాంట్లో వచ్చేసి మీకు 1250 SFT కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కూడా ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ కబోర్డ్స్, ఇంక్లూడింగ్ బెడ్ అండ్ సోఫా,
అండ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఏదన్నా అనుకోండి, ఓకే అన్నీ కూడా కలిపి 65 lakhs అండి. ఈ 65 lakhsకి వచ్చేసి మీకు 30,000 రూపీస్ పర్ మంత్ రెంట్ వస్తుంది. సార్ కొంతమందికి ఇక్కడ ఫ్లాట్లలో బోర్డ్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. అంటే నాకు ఇది వద్దు అనుకున్నాను అనుకోండి, ఇది నాకు విల్లా వద్దు సార్, ఇటు ఓపెన్ ఫ్లాట్ కొనాలనుకోండి, దాని రేట్లు ఎలా ఉంటాయి? ఓపెన్ ప్లాట్ రేట్ వచ్చేసి 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఓకే, అది ఇప్పుడు మీకు ప్లాట్లో బోర్డు పెట్టుకున్నారంటే ఎవరైతే పర్చేజ్ ఓనర్ ఉంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు బుర్రా శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఇమీడియట్ గా బోర్డు పెట్టి వాళ్ళ ప్లాట్ లో వచ్చి ప్లాట్ అంటే ఫ్యామిలీతో వచ్చారంటే ఇమీడియట్ గా మీ పేరుతో సహా అక్కడ దర్శనం ఇస్తుంది. ఆహా, సూపర్. కొన్ని చోట్ల అండి మేము కూడా కొన్నాను, కొన్ని చోట్ల ఎక్కడుందో చూపించుకుంటే కూడా వాళ్ళు చూపించలేరు. ఈ మొత్తంలో ఆ హద్దులు కూడా ఉండదు, లేదండి, ఎవరు అసిస్టెన్స్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ గా వచ్చి మీ ప్లాట్ ని మీరు విజిట్ చేయొచ్చు. సో సార్ రిసార్ట్ అనగానే చాలా మంది ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. స్పోర్ట్స్ లవర్స్ మా కోసం ఏముంది, ఎంటర్టైన్మెంట్ లవర్స్ మా కోసం ఏముంది, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్ అదే. సో బేసిక్ ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ ప్లాట్ కొనే వాళ్ళకి? గుడ్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు. యాక్చువల్గా మనమే 3 పార్కులు ఉన్నాయి, పార్క్ 1, పార్క్ 2, పార్క్ 3. మూడు వాటిని డివైడ్ చేసాం మనం. ఇప్పుడు మనం పార్క్ 1 లో ఉన్నాము. పార్క్ 1 లో వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ రెయిన్ డాన్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ రెయిన్ డాన్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక యాంపీ థియేటర్ కూడా ఇస్తా ఉన్నాం పార్క్ 1 లో. పార్క్ 2 వచ్చేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఓపెన్ ఎయిర్ జిమ్, ఓపెన్ జిమ్. నెక్స్ట్ వచ్చేసి పార్క్ 3 వచ్చేసి మనము ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఇస్తా ఉన్నాం. ఫంక్షన్ హాల్ అంటే ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్. అదే మనకు వింటర్ లో కానీ సమ్మర్ ఈవినింగ్స్ కానీ యూజ్ అయ్యే విధంగా ఇస్తాం. ఏముందండి, మంచి ఒక టెంట్ వేసుకున్నా కూడా దుమ్ములు చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం హ్యాపీగా రోడ్ల మీద మన సైట్ లో తిరగడానికి మనం సైకిల్స్ అరేంజ్ చేసాం. పిల్లల సైకిల్స్ ఉన్నాయి, పెద్దల సైకిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ బైసికల్స్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఈ కార్డ్స్ ఏదో అంటారు కదండి, అలాంటి కార్డ్స్ ఏమీ లేవు. ఎందుకంటే కార్డ్స్ ఉండాలంటే కొంచెం పెద్ద ప్లేస్ అయి ఉండాలి. బుల్లా కార్డ్స్ అనుకోండి, నెక్స్ట్ హార్స్ ఇది అనుకోండి, ఇవన్నీ కొంచెం పెద్ద ప్లేస్, ఒక 100 ఎకరం 50 ఎకరం అయితే మీరు అన్నట్టుగా పెట్టారు. రైట్. ఓకే, అంటే ఎటు చూసినా కూడా అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. సైకిల్ మీద పోతే కొంచెం ఆరోగ్యం కూడా. సూపర్ సార్. సో చాలా మందికి ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే సెక్యూరిటీ. సో మనం ఎక్కడో అమెరికా నుంచి కొంటారు ఫ్లాట్, ఆస్ట్రేలియా నుంచి కొంటారు, లేదంటే హైదరాబాద్లో ఉంటారు. సో ఇక్కడ మనకున్న సెక్యూరిటీ ఏంటంటే ఫస్ట్ మనం లీగల్గా కనుక తీసుకుంటే మనకు బ్యాంక్ లోన్ ఇస్తా ఉంది. అంటే బ్యాంక్ లోన్ ఇస్తా ఉందంటే లీగల్గా డ్యూయల్ లీగల్, ప్రతిదీ లీగల్ అండ్ టెక్నికల్ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఇది కాకుండా ఇప్పుడు సపోజ్గా ఎక్కడో బయట ఫారెన్లో ఉన్నా, లేకపోతే ఇంకేదో వేరే కంట్రీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా తీసుకున్నారంటే వాళ్ళకి ఇక్కడ బ్రహ్మాండమైన మనం సెక్యూరిటీ ఇచ్చాం. సీసీటీవీస్ అనుకోండి, కాంపౌండ్ అనుకోండి, సీసీటీవీ మొత్తం వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళకి సీసీటీవీ సర్వేలెన్స్ కనెక్టివిటీ కావాలంటే అది ఇబ్బంది. సూపర్. సో 24 hours సెక్యూరిటీ ఉంటుంది అండ్ ప్రహారీ ఉంటుంది. ప్రహారీ టోటల్ ఇవన్నీ చెప్పినవన్నీ కూడా టోటల్లీ మన దగ్గర వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఓకే, రెడీ మొత్తం టోటల్ గోడంతా కంప్లీట్ అయిపోయింది, కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, సీసీ క్యామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ ఎప్పుడో పెట్టేసారు. అది బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. ఈ మన సీవేజ్ వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఇది యాక్చువల్గా డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. జనరల్గా ఎవరైనా ఇస్తారు, దాంతోపాటు మనం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పవర్ లైన్ కనుక తీసుకుంటే ఈ డిటిసిపి ఇట్లాంటి మున్సిపాలిటీ ఏరియాలో ఓపెన్ ఎయిర్ పవర్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. పైనుంచి ఉన్నాయి కదా, ఆ రకంగా జరుగుతుంది. కానీ మనం ఇక్కడ టోటల్ పవర్ కేబుల్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ రన్ చేయడం జరిగింది. కొంచెం ఎక్స్పెన్సివ్, రెగ్యులర్ ఓపెన్ మనకి స్తంభాలు తీసుకునే దానికన్నా 2 times ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మరి ఇవి ఎందుకు స్తంభాలు? ఏవండి, ఇది సోలార్ స్ట్రీట్ లైట్, కానీ మనకు పవర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, పవర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఓకే, అండర్ గ్రౌండ్ కేబుల్స్. అవునా, ఈ స్తంభాలు ఎందుకు? ఈ స్తంభాలు వచ్చేసి ఇవి మనం ఒక లైన్, దీంట్లో లైన్ ఉందండి, ఆ లైన్ ని బయటికి పంపిస్తున్నాం, దాని క్రమంలో వేసింది. మన వెంచర్ ని దాటే క్రమంలో ఒక లైన్ వెళ్తుంది. ఓకే, మన ఇంటర్నల్ యూస్ కాదు అది. సో ఇంటర్నల్ యూస్ అంతా అండర్ గ్రౌండ్ కేబులింగ్. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు ప్రతి జంక్షన్ లో జంక్షన్ బాక్స్ చూడొచ్చు. అండర్ రోడ్డు కింద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సూపర్. ఇంకా చాలా మందికి ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే లీగాలిటీస్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్. ఇట్లా ఆల్రెడీ ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పేశాను. అంటే మనకు బ్యాంక్ లోన్ ఇస్తా ఉంది కాబట్టి ఇక డ్యూయల్ లీగల్, డ్యూయల్ టెక్నికల్ జరిగిపోయింది. వాళ్ళు కూడా చేయించుకోవచ్చు, మనం ఆల్రెడీ బ్యాంక్ తో చేయించిన కూడా మనం ప్రజెంట్ చేస్తాం. ఓకే, సూపర్. సో ఇక మేజర్గా
సామాన్యుడు కూడా ఇక్కడ కొనొచ్చు అని చెప్పడానికి మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే 100% లోన్ Loan. ఫెసిలిటీ అనేది. బ్యాంక్ లోన్. రైట్. ఇది ఎంత ప్రాసెస్ అంటే చాలా కఠినంగా ఉంటుందా, చాలా ఈజీగా ఉంటుందా? ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా కంపెనీ చేస్తుందండి. అచ్చా. దీనికి మనకి బ్యాంక్ ప్రాసెస్ టీమ్ సపరేట్. మేమేం తిరగక్కర్లే ఎక్కడ పడితే అసలు అక్కడ. కస్టమర్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆఫ్టర్ శాంక్షన్ తర్వాత వచ్చి ఆయన చెక్ ఆయన హ్యాపీగా తీసుకోవడం తప్పితే కానీ వేరే ఎట్లాంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. ఒక సరే సాధారణంగా ఎవరైనా తమ ఇన్వెస్ట్మెంట్ని ఒక పెట్టుబడి లాగే చూస్తారు. డబ్బులు ఇక్కడ పెడుతున్నాము అంటే దీనికి మన ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ఒకవైపు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, మన పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుందనే ఒక ఆలోచన చేస్తారు. అవును. ఆ లైన్లో ఇది ఫిట్ అవుతుందా? బ్రహ్మాండంగా అండి. మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, మనం ఊరికి దూరంగా హైవేకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ వేయలేదు. ఈ వెంచర్ ఊర్లో అట్లా ఒకవైపు వేసాము, వరంగల్ హైవేకి వేసాము, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ 1 మీటర్ డిస్టెన్స్లో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ప్లస్ వచ్చేసి పక్కనే చూస్తూ ఉన్నారు కదా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్. 600+ స్టూడెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్. రెసిడెన్షియల్ హాస్టల్ పక్కన ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ ఉంది, ఆ పక్కన వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి వెంచర్కి అసెట్ ఏనండి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. కమింగ్ 3 years లో మనం డబుల్ అయినా ఆశ్చర్యపోనొచ్చు. అవునా? 3 to 4 years. వావ్. రైట్ సార్. సో నేను ప్లాట్ తీసుకుంటాం ఇక్కడ. సో మీరు ఏమన్నారు డే 1 నుంచి రెంట్ ఇస్తా అంటున్నారు. ఒకటి డే 1 నుంచి ప్లాట్ వాళ్ళకి కదండి, ఎవరైతే మన దగ్గర కన్స్ట్రక్టెడ్ సింప్లెక్స్ విల్లా కానీ డూప్లెక్స్ విల్లా కానీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రెంట్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్కి రెంట్ రాదు. రైట్. సో ఎవరైతే డూప్లెక్స్ కానీ సింప్లెక్స్ కానీ తీసుకుంటున్నారో ఎన్ని రోజుల్లో కట్టిస్తారు? క్వాలిటీ ఎట్లా ఉంటుంది? ఏదో మా కోసం కట్టిస్తున్నారు కానీ తూతు మాత్రం అట్లా ఏం లేదండి. వాళ్ళు క్వాలిటీ మనం ఏమేమి ఇస్తున్నాం అనేది క్లియర్గా పేపర్ మీద మనం అగ్రిమెంట్ చేసి ఇస్తాం. ఓకే. మనకు బుక్ అయిన దగ్గర నుంచి 3 months సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మెటీరియల్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, ఎలాంటి ఇబ్బంది లేదు. సో అంటే క్వాలిటీ విషయంలో కూడా మనం పేపర్ మీద వాళ్ళకి ఇస్తారా? అంటే ఏమేమి మెటీరియల్ వాడతారు? మనకు బేస్మెంట్ దగ్గర నుంచి స్లాబ్ వర్క్, ఫినిషింగ్స్ వర్క్, ప్రతి ఐటమ్ కూడా వాళ్ళకి పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సూపర్. నాకు అంటే ఇప్పుడు మీరు కాటేజ్ రెడీ అయ్యారు సార్? రెడీ ఉన్నాయండి. సింగిల్ బెడ్రూమ్ రెడీ ఉంది. ఎస్, 2 bedroom అయితే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో సహా రెడీ ఉంది. డూప్లెక్స్ ఎండింగ్ వచ్చింది. ప్రతిదీ కూడా మీరు చూడొచ్చు కదా సార్. వెళ్దామా ఒకసారి? వెల్కమ్. రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ కాటేజ్ కానీ ఏదైనా కట్టుకుంటే పర్మనెంట్ ఇక్కడ ఉండొచ్చా, లేదంటే ఓన్లీ మీకు ఇవ్వడమేనా? అట్లా ఏం లేదండి. మనకు కస్టమర్ కనుక ఇక్కడ ఉండాలంటే సంతోషం, హ్యాపీగా ఉండొచ్చు. లేని పక్షంలో పర్మనెంట్ రెసిడెన్స్ కింద కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంది, పవర్ ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఊరికి దగ్గరలో ఉన్నాం, ఊరు పక్కనే ఉన్నాం. ఇంట్లో ఉంటే రాష్ట్రపతి భవన్ లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఇన్ని ఫెసిలిటీ మన ఇంట్లో అయితే ఉండవు కదా. వండర్ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ కదా. అసలు రాజులాగా ఉండొచ్చు దీంట్లో. నేచర్ కి ఆక్సిజన్ కి దగ్గరగా చక్కగా వాకింగ్ చేసినా అడిగే వాళ్ళు లేడు, స్విమ్మింగ్ చేసినా, రెయిన్ డాన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ భలే ఉందండి. ఒక్కసారి విల్లా చూద్దాం సార్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉంటారు, వేరే స్టేట్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు. యాక్చువల్ మేజర్ గా చెప్పండి ఎన్ఆర్ఐ సార్, వాళ్ళకి ఒక భయం ఉంటది. ఇక్కడ మన ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే వామ్మో ఏమో మనం ఏందో ఇది గోల అని ఒక చిన్న ఫీలింగ్ లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భయంతో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే భద్రత ఏంటి? ఇప్పుడు మనది ఇది జీపీ లేఅవుట్ కాదండి. కాదు, పొలాలు అమ్మట్లేదు. అవును. తర్వాత వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ అమ్మట్లేదు. ఓకే, సూపర్. 100% గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న డిటిసిపి లేఅవుట్. ఓకే. రెరా ఉంది, డిటిసిపి లేఅవుట్ ఉంది. ఓకే. బ్యాంకు లోన్ ఇస్తా ఉంది. అది ఇంకొక విషయం చెప్పాలంటే శ్రీనివాస్ గారు, నాట్ ఓన్లీ ఇండియన్స్, మన పిల్లలు ఎవరైతే బయట సెటిల్ అయ్యి ఉన్నారో ఎన్ఆర్ఐ పీపుల్ కూడా బ్యాంక్ లోన్ చేస్తాం. అచ్చా. ఎన్ఆర్ఐలకు కూడా బ్యాంక్ లోన్? ఎన్ఆర్ఐ కూడా మనం బ్యాంక్ లోన్. ఓ సూపర్. ఇంకా బ్యాంక్ లోన్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకన్నా బ్యాంక్ ఎక్కువ కాపలాగా వస్తుంది. అంతే కదా. అవును అవును. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈఎంఐ ఏదైతే తీసుకుంటారో అప్పటి వరకు బ్యాంకే బ్రహ్మాండమైన కాపలా. నిజానికి ఎన్ఆర్ఐలకి లోన్ అక్కర్లేదు, మామూలుగా వాళ్ళకి చాలా దండిగా డబ్బులు ఉంటది. కొంతమంది లోన్స్ తీసుకుంటారా చేస్తా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. సో అదే సార్, ఇప్పుడు దీంట్లో ఈ ఎంటర్టైన్మెంట్ ఆ పార్క్, ఇంకో రెండో పార్క్ ఎక్కడ వస్తారు? రెండో పార్క్ వచ్చేసి ఇక్కడ ఉందండి. పార్క్ రెడీగా ఉంది, ఎక్విప్మెంట్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాము. ఒకసారి నాకు 3 పార్కుల ప్లేస్ చూపిస్తారా సార్? ఎస్, ముందుకెళ్తే మనకి ఒక్కసారి ఇది మనం ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఏదైతే వస్తుందో ఎదురుగా పార్క్. అచ్చా. అంటే ఇటు సైడా సార్? క్వైట్ ఆపోజిట్ ఉంది. 40 feet కి ఎదురుగా ఉన్నదే మనకు థర్డ్ పార్క్ అండి. అదే బిగ్గెస్ట్ పార్క్. అక్కడ అదంతా వాల్ అంతా కట్టి ఉన్నదే. ఓకే. ఇదంతా థర్డ్ పార్క్ సార్? ఎస్, ఈ థర్డ్ పార్క్. మనం ఫస్ట్
స్విమ్మింగ్ పూల్ ఉన్నది, నెంబర్ Okay. 1 పార్క్, ఏదైతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వచ్చేదంతా కూడా నెంబర్ 2 పార్క్, పార్క్, ఇదేదో పార్క్ నెంబర్ 3. రైట్. ఓ ఆ ఏరియానా సార్? ఎస్, ఇక్కడ నుంచి ఆ box. కాంపౌండ్ ఈ బాక్స్ మొత్తం ఓహో, అచ్చా. ఆల్మోస్ట్ ఇది 30 ఎకరం అండి. ఓకే, ఈ బాక్స్ అంతా 30 ఎకరం. సో అంటే చాలా కాంపాక్ట్ గా ఉన్న 13 acres అయినా కూడా మంచి facilities ఇచ్చారు మీరు. ఎస్ అంటే 3 పార్కులు ఇవ్వడం అనేది. ఎస్, ఈ సింగిల్ బెడ్రూమ్ ఈ పక్కనే ఉందండి. ఓకే, సూపర్. మీరు చూడొచ్చు. అచ్చా, రెండు స్టార్ట్ చేసినట్టున్నారు కదా? మూడు అండి. ఒక డబులా? సింగిల్ బెడ్రూమ్ ఇది, నెక్స్ట్ పక్కనే డబుల్ బెడ్రూమ్ ఉంది, అది వచ్చి ఆ పక్కన వచ్చి డూప్లెక్స్ విల్లా. అచ్చా, డూప్లెక్స్ కూడా రెడీ అయిందా? డూప్లెక్స్ విల్లా కూడా ఓకే, రైట్ రైట్ రైట్. మన వాళ్ళు విల్లాస్ కొంటారు, సింగిల్ డబుల్ ఇవి కొంటున్నారు కదా. ఇప్పుడు సరే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు, మీకు ఇచ్చేస్తారు, రెంట్ కి ఇచ్చారు. మెయింటెనెన్స్ అంతా కంపెనీ కదండి, మీరే మెయింటెనెన్స్. ఇక అంటే దాని నాట్ ఓన్లీ మెయింటెనెన్స్ అండి, దానిలో జరిగే అన్ని డామేజెస్ కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ. అచ్చా, లెఫ్ట్ దానికి కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దానిలో ఎలక్ట్రానిక్స్, ఏసీ ఖరాబ్ అయినా, టీవీ ఖరాబ్ అయినా, కార్ ప్రాబ్లం వచ్చినా, ఓకే, టోటల్ అంతా కూడా కంపెనీ రెడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ మెయింటెనెన్స్ చార్జెస్ ఎట్లాంటి చార్జెస్ మా దగ్గర ఏం తీసుకోరు. మీకు పర్ మంత్ 3rd నుంచి 10th లోపల మీ రెంటల్ అమౌంట్ వచ్చేసి ఆటో క్రెడిట్ అవుతుంది. దానిలో కటింగ్స్ ఏ ఉండవు, మళ్ళీ ఎలాంటి ట్యూబ్ పోయింది 100 రూపాయలు, ఎట్లాంటి కటింగ్ ఉండదు. సూపర్. సో రెంట్ ఖచ్చితంగా రెంట్ రూపంలోనే పూర్తిగా వస్తుంది. మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. సో ఇది ఏంటి సార్, ఇది సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి? సో ఇది డబుల్ బెడ్రూమా సార్? ఇది ఒకసారి చూద్దామా సార్? చూద్దామండి. బాగుంది సార్. సో అంటే ఇది కంప్లీట్ బెంగళూరు స్టైల్ విల్లా అండి, ఎందుకంటే మనం దాని పైకప్పు ఏదైతే ఉందో దాని బెంగళూరు పాత రోజుల్లో అవునవును బంగాళా పెంకు, అవును, బెంగళూరు గూనా, అవునవును. ఇది మనం మళ్ళీ కొత్తగా మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తుంది. చాలా రోజులు ఇవి చూడక వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. సో ఎంత సార్ ఎస్ఎఫ్టీ ఎంత? ఇది 750 ఎస్ఎఫ్టీ అండి. అచ్చా, డబుల్ బెడ్రూమ్. ఓకే, అంటే ఒక ఫ్యామిలీకి మనం ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చు. ఓకే, ఒక 10 మంది వచ్చినా బ్రహ్మాండ ఫ్యామిలీ 10 మంది ఉండొచ్చండి, ఎందుకంటే హాల్ ఉంది, 2 బెడ్రూమ్ ఉంది, ఓకే, స్మాల్ ప్యాంట్రీ ఉంది. ఓహో, ఇదంతా కూడా చేసుకోవచ్చు. మనమే వండుకోవచ్చా? వండుకోవచ్చు. అచ్చా, కిచెన్ ఉంది మన దగ్గర. ఓకే, సో బాగుంది సార్ ఇది పైన. కానీ ఎండాకాలం ఏమన్నా వేడి వస్తుందా? లేదండి, ఇది మనకి ఎట్లా అంటే రివర్స్ వెదర్ అన్నమాట. అంటే సమ్మర్ లో కూల్ గా ఉంటది, వింటర్ లో హాట్ గా ఉంటది. అదేంటి సార్? అది ప్రీవియస్ టెక్నాలజీ అంతా వెరీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో హాల్ అయితే అదరగొట్టారు, బ్రహ్మాండంగా ఉంది హాల్. సో రూమ్స్ ఎట్లా ఉన్నాయి సార్, ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? అండి మనము 2 బెడ్రూమ్స్ ఇచ్చాము. ఓకే, 2 బెడ్రూమ్స్ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. ఓ ఏసీ, ఇక్కడ స్టోరేజ్ ఉంది. అచ్చా అచ్చా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ కండిషన్ ఉంది. వావ్, మంచి 3 స్టార్ హోటల్ ఫెసిలిటీ. బాగుంది, నైస్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తా ఉన్నారు, క్వీన్ సైజ్ బెడ్ ఉంది. సార్ ఇది జిఎంఆర్ బృందావన్ కంటే కొంచెం విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇది 750 ఎస్ఎఫ్టీ కదా. ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, అది 500 ఎస్ఎఫ్టీ, కొంచెం చిన్నగా ఉంటుంది. 5 స్టార్ ఫెసిలిటీ లాగా ఇక్కడ. బాగుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మనకు వెస్టర్న్ వాష్రూమ్ ఉంది. వావ్, సో అది కూడా బ్రాండెడ్ వాడుతున్నారు. అవునండి, ప్రతిదీ బ్రాండెడ్, ఏ ఒక్కటి కూడా మనకు కాంప్రమైజ్ ఏది లేదు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్? ఇది అంటే 2 బెడ్రూమ్స్, సేమ్ కొంచెం పెద్దది, పక్కది వచ్చి కొంచెం చిన్నది సైజ్ లో. ఓకే, ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా సూపర్ ఒక స్టోరేజ్ యూనిట్. ఓకే, ప్లస్ వచ్చేసి మనకు ఒక బెడ్, ఇక్కడ చిన్న స్మాల్ స్టోరేజ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్. అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఎయిర్ కండిషన్ ఇదంతా కూడా. సూపర్. ఒక మంచి నిలువు అద్దం కూడా పెట్టియండి సార్. షూర్, అయ్యో ప్రతి రూమ్ లో వస్తుంది. అదే అంటున్నా, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు నిజంగా వెరీ గుడ్ అడ్వైస్ సార్. అంటే అనిపించింది, అరే ఒక మంచి అద్దం ఉంటే బాగుంది. డెఫినెట్ గా ఈ పార్ట్ లో చేపిద్దాం. ఇది ఈ పార్ట్ లో ఒక నిలువు అద్దం ఉంటే, ఒక నిలువెత్తు అద్దం. లేడీస్ కి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు అన్ని టాప్ టు బాటమ్ చూసుకోవడం. సూపర్ ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. లైఫ్ టైం ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ ఏనా సార్? ఇది బ్రహ్మాండమైన ఆప్షన్ అండి. కూర్చోండి సార్. సార్ ఇంతకుముందు అనుకున్నట్టుగా, సో ఎవరికైనా లైఫ్ టైం ఇన్కమ్ కావాలి, ఒక అంటే రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకంటే ఈ ప్రాజెక్ట్ని ఎంచుకోవచ్చు సార్ వాళ్ళు? కస్టమర్ నిశ్చింతంగా మన టీమ్ లేని రిసార్ట్స్ లో ఓకే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, లైఫ్ టైం. ఎందుకంటే ఇది ఒక అపార్ట్మెంట్ కాదు, ఇది ఒక ఇంకోటి కాదు. మనం ఏంటంటే ఒక ప్లాట్ లో కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. అవును, మీకు తెలుసు భూమి అనేది ఫర్ ఎవర్, అంతే కదా, దాన్ని ఎవరు అడ్డుకోలేదు. అవును,
అది శ్రీనివాస్. ఓకే, సో మొత్తానికి రెంట్ వస్తుంది కాబట్టి లైఫ్ టైం హ్యాపీగా బతికేయచ్చు. దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. హ్యాపీగా, అంటే నిజంగా భలే ఉంది. అంటే 30-40 లక్షలు పెట్టుకున్నా కూడా అవును, అది కూడా లేకపోతే మీరే లోన్ ఇప్పించి మరి ఇస్తారు. ఇప్పుడు మేము 100% లోన్ చేపిస్తాం. అదే కదా. అదే కనుక మనం విల్లాస్ కనుక తీసుకుంటే 70 to 80% వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు కూడా loan. అయినా కూడా తక్కువే ఇక అసలు అద్భుతం. రైట్ సార్, ఇప్పుడు డివోషనల్ టూరిజం అనేది చాలా ఉంది ఇక్కడ. సో రెగ్యులర్ టూరిజం లైక్ ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ ఎంత దూరం సార్ ఇక్కడికి? 10 minutes డ్రైవ్ అంతే. అంతే. సో టూరిజం పరంగా రెగ్యులర్ టూరిజం కూడా ఇది టూరిజం హబ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇది ఆల్రెడీ డివోషనల్ హబ్ అండి. ఎందుకంటే డివోషనల్ హబ్ 10 to 15 minutes లో మనకి అసలు అల్టిమేట్ గా డివోషనల్ పరంగా అయితే డిస్టెన్స్ లో శ్వేతాంబర్ జైన్ టెంపుల్ ఉంది. ఇండియాలో టాప్ 10 టెంపుల్స్ లో ఇది ఒక టెంపుల్. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకొక 10 నిమిషాల్లో జీడికల్ రామాలయం ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనకు డివోషనల్ హబ్ లోనే ఉన్నామండి. టూరిజం హబ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఏమేమి ఫెసిలిటీస్? ఒక రోజంతా వరంగల్ వెళ్ళి రిలాక్స్ గా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. ఓకే, లేకపోతే యాదాద్రి టెంపుల్ కి వచ్చి రిలాక్స్ గా ఇక్కడ స్టే చేయొచ్చు. అవును. ప్లస్ నేను చెప్పినాను కదా, ఏదైనా సంగీత్ ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే ఏదైనా హల్దీ ప్రోగ్రామ్ అనుకోండి, నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఏదైనా చేసుకుంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్లు చేసుకోవాలా, బయట వాళ్ళు కూడా చేసుకోవచ్చు? బయట వాళ్ళకు కూడా మేము రెంట్ ఇస్తాం కదా. నాట్ ఓన్లీ కస్టమర్, ఎవరైనా మనకు కస్టమర్ చేసుకో. ఆఫ్ కోర్స్, అంటే బయట కస్టమర్లు కూడా ఇక్కడికి రావచ్చు. స్విమ్మింగ్ పూల్ అంటే ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో నాకు ఒక ఇప్పుడు యాదాద్రి పక్కన ఒక అద్భుతమైన విల్లా మనకు, అంటే నేను అనుకునేవాడిని ఎట్లా అంటే ఫ్యామిలీతో మనం సాయంత్రం వస్తాము, వచ్చి స్టే చేస్తాము ఈవినింగ్, తర్వాత పొద్దున్నే శ్రీవారి సేవలో పాల్గొనవచ్చు. అంటే అంత పొద్దున్న హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి రావాలంటే కష్టం. సో ఇలాంటి ప్లేస్లలో ఉండి పొద్దున్నే దర్శనం చేసుకొని వచ్చి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి పోవచ్చు అనే నాకు ఒక ఆలోచన ఉండేది. ఇట్లా ఉంటే బాగుండేదన్నా అని అనుకున్నాను. సో కరెక్ట్గా ఫిట్ అవుతుంది దాంట్లో ఇది. నో డౌట్ అండి కదా, మీ కళ్ళతో ఇప్పుడు చూసిన అదే కదా. ఒకవైపు మామిడి తోటలు, ఒకవైపు ఆట స్థలాలు, ఒకవైపు ఎంటర్టైన్మెంట్, రెయిన్ డ్యాన్స్లు, వాట్ నాట్, అసలు చాలా బాగా డిజైన్ చేశారు. వండర్ఫుల్. రైట్. సో ఇప్పుడు మా ప్రేక్షకులకు చాలా మందికి బహుశా నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ అయ్యేలోపే మీకు కాల్ వచ్చేస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే డబ్బులు పెట్టకుండా ల్యాండ్ కొనవచ్చు అంటే ఎవరికైనా చాలా ఆసక్తి, బ్రహ్మాండంగా వచ్చేస్తారు. అది కూడా ఇంకా ఎక్కువ కొనాలన్నా 20% అని చెప్తున్నారు. సో ఎట్లా మీరు సైట్ విజిట్ అరేంజ్ చేస్తారా? ఎక్కడెక్కడ సైట్ విజిట్స్ ఉన్నాయి? డెఫినెట్గా అండి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా సార్ మీకు సైట్ ట్రిప్స్, అంటే మనకు ఉప్పల్, హైదరాబాద్ నుంచి కనుక ఉప్పల్ ఏరియా కనుక రాగాలి, అక్కడ నుంచి కంపెనీ వెహికల్ అరేంజ్ చేస్తుంది, చూసుకోవచ్చు. అచ్చా, ఫర్దర్ డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే. వరంగల్ నుంచి రావాలనుకుంటే వరంగల్ నుంచి కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి. ఉంటాయా? ఓకే. సో ఇది నిజంగా అన్ని వైపులు కదా, ఇది అటు మన విజయవాడ హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. చేయొచ్చు. ఇక్కడ నుంచి ఏముందండి, సూర్యాపేట చాలా దగ్గర కదా, జనాల నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఓకే వెళ్ళిపోవచ్చు. ఓకే. అటు ఇప్పుడు మనకు కరీంనగర్ వాళ్ళకి కానీ, ఇటు కరీంనగర్ వాళ్ళకి ఏది సిద్దిపేట హైవే కనెక్ట్ అవుతుంది. సిద్దిపేట హైవే. ఓకే, 4 దారులు వచ్చి మన సెంటర్ లో ఢీకొంటాయి. నిజంగా భలే ఉంది. ఏది ఎటువైపు నుంచి అయినా రావచ్చు. సూపర్, సూపర్. సో ఫైనల్గా సార్, మా ప్రేక్షకులు అంటే కష్టపడి ఇంటర్వ్యూ చూస్తున్నాం, మరి మాకేం లేదా అని అడుగుతారు. వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్లు అలాంటివి ఏమన్నా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అనేది, కన్స్ట్రక్షన్లో విల్లాలో వచ్చేసి మనం రెంట్ ఇస్తా ఉన్నాము. అంటే కన్స్ట్రక్షన్ చేసి ఎంటైర్ ఫర్నిచర్ ఇచ్చి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్టాల్ చేసి, నెక్స్ట్ రెంట్ కూడా మనం పే చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ఇంచుమించు ఏ డిస్కౌంట్ ఉండదండి. ప్లాట్ లో లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుంది. అది విజిట్ చేసినాక కేస్ టు కేస్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా 24/7 బిఎస్ టాక్ షో అనేది చెప్తే మా వాళ్ళకి కొంచెం మీరు ఇవ్వాలి మరి. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు, మీ షో చూసాం సార్ అని చెప్తారు కాబట్టి. సో మా వాళ్ళకైతే కొంచెం ఉంటుంది, నెగోషియేషన్ బాగానే ఉంటుంది. బాగా ఉంటుందండి, కొంచెమే ఉంటుందా? అసలు లొంగట్లేదు మీరు కొంచెం. చూసినారు కదా శ్రీనివాస్ గారు, ఎక్కడ మనం కాంప్రమైజ్ కాకుండా, ఏదో మనం బొమ్మలు చూపేయకుండా ప్రాక్టికల్ గా ప్రతిదీ కూడా ఇక్కడ ప్రూవ్ చేసాం. నిజంగా క్వాలిటీ పరంగా కూడా 2 bedroom అంటే మంచి టచ్ ఫీల్ లాగానే ఉందండి, చూడొచ్చు, బ్రహ్మాండంగా. సో థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ టైం, అంటే మంచి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఏదో ల్యాండ్ కొంటాము, అది ఎక్కడో ఉంటుంది ఊరవతల, అది ఎప్పటికైనా పెరక్కపోతుందా అని ఆశపడి ఇలాంటి ప్లాట్లు ఇప్పటివరకు చూసాం మనం. సో ఇది అట్లా కాదు, హైవే, వరంగల్ హైవేకి కూతవేటు అంటే నిజంగానే కూతవేటు, ఓ అని పిలిస్తే ఇక్కడ వినిపిస్తుంది, అంత దగ్గరగా ఉంది. సో ఇక్కడ పార్కుల ఫెసిలిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ అద్భుతంగా, ఒక రిసార్ట్కి ఏ ఫెసిలిటీస్లో అన్నీ ఉన్నాయి. దానిలో మన విల్లా ఉంటుంది. మన విల్లా సైజుని బట్టి సింగిల్ బెడ్రూమ్ అయితే 10,000, డబుల్ బెడ్రూమ్ అయితే 20,000,
డూప్లెక్స్ రైట్. డూప్లెక్స్ అయితే 30,000 రూపాయల రెంటల్ ఇన్కమ్, అది కూడా డే 1 నుంచే కట్టినా కట్టకపోయినా మీకు రెంట్ ఇచ్చేస్తారు. ఓపెన్ ప్లాట్స్కి ఇవ్వరు, ఓపెన్ ప్లాట్స్ మామూలుగా తీసుకోవడమే. సో దీంట్లో ఇన్ని ఫెసిలిటీస్, ఇటు రెంట్, మన పెట్టుబడికి భద్రతగా రెరా అప్రూవల్స్, డిటిసిపి లేఅవుట్ కదా సార్ ఇది, డిటిసిపి లేఅవుట్, వాట్ నాట్, ఇంకా అన్ని రకాలమైన రక్షణలు ఉన్నాయి మనకి. దానికి తోడు మన కోసం కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకా రెండో ఆలోచన చేయకుండా వెంటనే ఫోన్ చేయండి. టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అద్భుతంగా ఉంది. నేను స్టాంప్ వేస్తున్నాను, రాజమౌళి స్టాంప్ లాగా బిఎస్ స్టాంప్ వేస్తున్నాను నేను. అంత బాగుంది నిజంగా అండి. ఎంత మెయిన్ రోడ్డు మీద హైవేకి ఇంత దగ్గరగా 4 ప్రాంతాలకు మధ్యలో 4 ఏరియాలు, అటు సిద్దిపేట అయినా, ఇటు విజయవాడ హైవే అయినా, వరంగల్, హైదరాబాదు, ఇట్లాంటి ల్యాండ్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు. చాలా బాగుంది. అర్జెంటుగా బుక్ చేసుకోండి. వెంటనే మన సైట్ విజిట్ కోసం మీ నెంబర్ ఎన్రోల్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ ఎండి కూరెటి పూర్ణచంద్రరావు గారి ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.